ఎవ్రీవన్ వెల్కమ్ టు అందమైన ప్రేమలు యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ తమిళ చూడగానే నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ షాక్ అవుతారు. ఎందుకంటే పావనియ గోల్డ్ కొనేద్దని చెప్తుంది అనుకుంటారు. గోల్డ్ అంటే నాకు అంత ఇష్టము. సో గోల్డ్ ఎందుకు కొనద్దు అని తెలుసుకోవాలనుకుంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేయగానే నేను ఏమైనా వీడియోస్ అవి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఎక్కువ మన ఇండియాలో గోల్డ్ అనేది పర్చేస్ చేస్తూ ఉంటారు. కొంతమంది ప్రెస్టేజ్ కోసం పర్చేస్ చేస్తారు, కొంతమంది ఇన్వెస్ట్మెంట్ కోసం పర్చేస్ చేస్తారు. సో ప్రెస్టేజ్ కోసం పర్చేస్ చేసే వాళ్ళు ఏంటంటే అది వాళ్ళ ఓన్ పర్సనల్ ఒపీనియన్ అనమాట. ఐదర్ వాళ్ళకి ఇష్టమని పర్చేస్ చేసుకుంటారు, లేదా పెళ్ళిళ్ళలో వాటిల్లో పెడతారు కదా కట్నాలు, ఎంత గోల్డ్ పెడతామో అది అని. సో ఇప్పుడు మనం చెప్తుంది దానికి సంబంధించింది కాదు. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం పర్చేస్ చేస్తున్నారో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో. సో ప్రజెంట్ ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ చాలా మందికి ఐడియా ఉంటుంది, అలాగే చాలా మందికి ఐడియా కూడా ఉండకపోవచ్చు. సో అందుకని ఏంటంటే ఫస్ట్ గోల్డ్ మీద ఎందుకు ఇన్వెస్ట్ చేయొద్దో ఒకసారి చూద్దాము. గోల్డ్ మీద ఎందుకంటే మన ఇన్ కేస్ గోల్డ్ ఇప్పుడు మంత్లీ స్కీమ్ కట్టుకొని 3000 పెట్టి గోల్డ్ పర్చేస్ చేస్తాం. ఒక 5 గ్రామ్స్ ఎంత వస్తుంది ఇయర్కి ఒక 5 గ్రామ్స్ వస్తుంది. దాన్ని మనం ఇన్ కేస్ మనకి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది అనుకోండి, ఆ 5 గ్రామ్స్ తీసుకెళ్ళి మనం అమ్మేద్దామన్నా ఏ షాప్ కూడా తీసుకోడు. ఆ 5 గ్రామ్స్కి మళ్ళీ మనం ఇంకో 5 గ్రామ్స్ వేరే గోల్డ్ ఐటమ్ తీసుకోవాలి తప్ప దాన్ని అయితే మాత్రం ఎవరు తీసుకోరు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇలానే ఉంటాయి. ఎక్కడో రేర్ కేసెస్లో అయితే మనీ ఇస్తారు, మనీ ఇచ్చిన కొంత మనీ అనేది కట్ చేసుకొని ఇస్తారు, అంటే దాని ఒరిజినల్ వాల్యూ కన్నా కొంచెం తగ్గిపోతుంది. సో అందుకని అదే మనకి ఎమర్జెన్సీ టైంలోని మనీ అవసరమైనప్పుడు ఈ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసిన మనీని ఫాస్ట్గా క్యాష్ రూపంలోకి కన్వర్ట్ చేయలేం. అదే సో అందుకని నేను ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ ప్రకారం గోల్డ్ మీద కాకుండా ఇంకా చాలా ప్లాన్స్ ఉంటాయి. అందులో పర్సనల్ ఒపీనియన్ ది బెస్ట్ ప్లాన్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్. సో మ్యూచువల్ ఫండ్స్ అంటే మీరేం భయపడిపోకండి, దాని మీద ఎక్కువ నాలెడ్జ్ ఉండాలేమో అనేసి. సో అలా ఏం కాదు. మనకు మ్యూచువల్ ఫండ్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి లంసమ్గా మనం ఇన్వెస్ట్ చేయడం, ఇంకొకటి ఎస్ఐపి. మన లంసమ్ అదన్నీ కాదు, ఎస్ఐపి కోసం నేను చెప్తున్నాను అనమాట. మెయిన్ ఏంటంటే ఇంట్లోని మనీ సేవ్ చేయాలనుకుంటారు, అంటే ఆ సేవ్ చేసిన మనీని 3000 4000 గోల్డ్ స్కీమ్లో కడతారు. ఆ గోల్డ్ స్కీమ్లో కడితే ఏదో చిన్న ఐటమే వస్తుంది. అదే 3000 4000 మీరు ఎస్ఐపి చేశారనుకోండి, మీకు మంచి బెనిఫిట్స్ అయితే వస్తాయి, ప్రాఫిట్స్ బాగుంటాయి. సో మనకి ఎప్పుడైతే ఇమీడియట్ క్యాష్ కావాలి అంటే వెంటనే మనకి క్యాష్ కావాలి అంటే వెంటనే దాన్ని క్యాష్ కింద కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఒక 2 డేస్లలో మన అకౌంట్లో పడిపోతాయి అనుకోండి. సో అలా ఎస్ఐపి అనేది మీకు ఇది ఓన్లీ ఫర్ సేవింగ్ అనే కాదు. అదే ఇప్పుడు ఈ స్కీమ్ ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉంటారు కదా, స్టార్టింగ్ ఇప్పుడే ఫ్రెష్గా జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు మినిమం 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఒక 10 years అలా లాంగ్ రన్లో అలా వాళ్ళకైతే హ్యూజ్ రిటర్న్స్ అయితే వస్తాయి ఖచ్చితంగా. సో ఇదైతే నాకైతే 2 years నుంచే తెలుసు, అంతవరకు నాకు తెలీదు. అప్పుడే నాకు తెలిసి ఉంటే బాగుంది అనిపిస్తుంది. సో అంటే చాలామంది నాలాగే తెలియలేని వాళ్ళు కూడా ఉంటారు, అందుకని వాళ్ళ కోసం అనేసి ఇప్పుడు ఈ వీడియో చేయడం. సో నాకైతే ఎస్ఐపి గురించి ఒక 2-3 years బిఫోరే నాకు తెలిసింది. ముందైతే నాకు తెలీదు. నాకు తెలిసే టైంకి నాకు రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోయినాయి. సో అందువల్ల నేనైతే అంటే హ్యూజ్గా అయితే ఎక్కువ అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేయలేకపోతున్నాను. సో అదే మనకి ఇప్పుడు స్టార్టింగ్ జాబ్కి వెళ్ళే వాళ్ళకి కనీసం ఈ వీడియో ద్వారా ఏమైనా అదే స్టార్టింగ్ ఇప్పుడే జాబ్లో కొత్తగా జాయిన్ అవుతున్న వాళ్ళు మినిమం 1000 రూపీస్ సేవ్ చేసుకుంటే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. సో మెయిన్ వాళ్ళ కోసము. నెక్స్ట్ గోల్డ్ కన్నా మనకి ఎస్ఐపి చేసుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. అది ఈ వీడియో ద్వారా నేను మీకు అదే చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు గోల్డ్ అనేది అందరూ పర్చేస్ చేయలేరు. 1000 రూపీస్ కడితే మహా అయితే ఇప్పుడున్న దానికి 2 గ్రామ్స్ కూడా రావు. అదే మీ 1000 రూపీస్ ఎవరైనా మినిమం ఎవరు ఎంత ఎర్న్ చేసుకున్నా 1000 రూపీస్ అనేది ఎస్ఐపి ఎవ్రీ మంత్ మీరు అలా ఒక 5 years పెట్టుకొని ఎవ్రీ మంత్ మీరు ఒక 1000 ఎస్ఐపి చేశారనుకోండి, మీకు ఆ 5 yearsలో చాలా రిటర్న్స్ అయితే వస్తాయి.
సో ఇప్పుడు అది ఎస్ఏపి ఎలా ఒకసారి మీకు చూపిస్తాను అది ఎలా అవుతుంది ఏంటి అనేసి. ఇప్పుడు మీరు గూగుల్ పేజ్ ఓపెన్ చేసి ఎస్ఏపి క్యాలిక్యులేటర్ అని టైప్ చేయండి. క్యాలిక్యులేటర్ అని టైప్ చేస్తే ఇక్కడ క్యాలిక్యులేటర్ వస్తుంది. ఫస్ట్ గ్రో యాప్లోకి వెళ్ళి సో ఇక్కడ మీకు చూపిస్తుంది. ఇక్కడ మీరు ఎంతైతే మంత్లీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో సో మంత్లీ ఇన్వెస్ట్మెంట్ సపోజ్ చెప్పాను కదా మినిమం 1000 రూపీస్ వేయండి. 1000 రూపీస్ 12% ఇంట్రెస్ట్ వేసుకోండి. మీ ఇష్టం ఎన్ని ఇయర్స్ అయినా మీరు పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ ఇదేంటి చూడండి, మీరు 10 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేస్తే అది 2,32,339 రూపీస్ అయితే మీకు వస్తుంది. అంటే మీకు ఎస్టిమేషన్ రిటర్న్స్ ఎంత వస్తుంది? 1,12,339. అదే ఇన్ కేస్ రిటర్న్ 12% అనేది 12% కన్నా ఎక్కువే ఉంటుంది. 15% వేయండి, మీకు ఎస్టిమేషన్ రిటర్న్స్ 1,58,657. అంటే మీకు ఇంత లాభం వస్తుంది. ఇది మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 1,20,000. సో ఇది ఎస్ఐపి వల్ల యూజ్. నెక్స్ట్ మీరు ఇప్పుడు ఈ అమౌంట్ని రిడీమ్ చేసుకోవాలనుకున్నారనుకోండి, మీరు అప్లై చేస్తే వెంటనే ఒక 2 డేస్లో మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోద్ది. ఇన్ కేస్ మీకు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా, మీకు మనీ హౌస్ కొనుక్కోవాలన్నా, ఇంకేదైనా ఎమర్జెన్సీ దేనికైనా మనీ కావాలి అనుకున్నప్పుడు వెంటనే ఈ సేవ్ చేసుకున్న మనీని మీరు క్యాష్ చేసేసుకోవచ్చు, వచ్చేస్తుంది మీ అకౌంట్లోకి. అది గోల్డ్ మీద మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి, గోల్డ్ అంటే అప్పుడు ఉన్న ప్రైస్ ఇన్ కేస్ ఒక 10 ఇయర్స్ తర్వాత గోల్డ్ ప్రైస్ పెరిగినా మీరు మళ్ళీ ఆ పెరిగిన దానికి గోల్డే మళ్ళీ తీసుకోవాలి. అంటే ఇన్ కేస్ మీరు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే దానికి వేరే ప్లాన్స్ ఉంటాయి, డిజిటల్ గోల్డ్ అలాంటివి. సో ఫస్ట్ అయితే ఇది ఓకేనా. ఇలా మీరు ఒకవేళ మీరు గోల్డ్ స్కీమ్ 3,000 పే చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ 3,000 ఆ గోల్డ్ స్కీమ్ బదులు ఇప్పుడు ఎస్ఐపిలో పెట్టుకుందాం అనుకున్నారు అనుకోండి, ఇక్కడ 3,000 పెట్టండి. 15% రిటర్న్కి మీరు టోటల్ అమౌంట్ 8,35,972 మీకు అయితే వస్తుంది. సో ఇలాగా మీరు ఎస్ఐపి చేసుకుంటే మీకే చాలా బెనిఫిట్ అయితే మీరు పొందుతారు. అది నేను చెప్పాలనుకున్నది అయితే అదే. మీకు నచ్చిన ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇన్ కేస్ మీ తమ్ముడు ఎవరో, మీ సిస్టర్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు ఒకవేళ రీసెంట్గా జాబ్లో జాయిన్ అయ్యారనుకోండి, వాళ్ళకి మాత్రం కన్ఫర్మ్గా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. నేను ఎక్కువ ఇన్వెస్ట్ చేయ అవసరం లేదు కదా, జస్ట్ వాళ్ళకు మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. అది చెప్పి నేను ఇంకా లెర్నింగ్ స్టేజ్లోనే ఉన్నాను కదా, అంటే యూట్యూబ్కి నేను ఇంకా న్యూ కాబట్టి. సో మీకు ఏమైనా నాయిసెస్ అలాంటి డిస్టర్బెన్సెస్ ఏమైనా అనిపిస్తే కొంచెం ఇగ్నోర్ చేయండి. ఇగ్నోర్ చేసి కంటెంట్ మాత్రం చూడండి. ఓకేనా, బాయ్ బాయ్.